హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఒక చిన్న బర్త్డే వీడియో, ఇంకా బర్త్డేకి ప్రిపరేషన్ అన్నమాట. ఫస్ట్ టైం నేను 2 kgs కాదు 3.5 దగ్గర 4 kgs బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఇంత బిర్యానీ చేయడం. ఎప్పుడైనా కేజీ 2 kgs ఎక్కువ, అదే లాస్ట్, కానీ ఈసారి మాత్రం ఒక 4 kgs దాకా చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎలా వస్తుందో ఏమో అనుకొని భయపడ్డాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా రెస్టారెంట్లో బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. నాకు ఎప్పుడు బిర్యానీ అంటే ప్లెయిన్గా నచ్చుతుంది. వేరే సూప్ అయినా, గ్రేవీ అయినా, చికెన్ కర్రీ అయినా అందులో ఏది వేసుకొని తినడం నచ్చదు. మెయిన్గా నేను చేసిన బిర్యానీ అంటే, ఎందుకంటే బిర్యానీ ఓకే, బిర్యానీ చేస్తుంది, కానీ గ్రేవీ మాత్రం అస్సలు బాగుండదు. టేస్ట్ అయితే రెస్టారెంట్లో అయినా కానీ నేను గ్రేవీ తినను, ఒక్క రైస్ ఇంకా పీసెస్ మాత్రమే తింటాను. యాపిల్ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది అండ్ చాలా విసిగిస్తుంది కూడా. అన్నీ అందులో వేస్తుంటే మమ్మీ ఇదేంటిది, మమ్మీ అదేంటిది అని ఒరిస్తూనే ఉంది. నేను తనతో ముచ్చట పెట్టుకుంటూ అన్నీ సరిగ్గా క్వాంటిటీ వేస్తున్నాను. ఒక్కొక్కసారి డౌట్ వచ్చేది, తనతో మాట్లాడుకుంటూ నేను క్వాంటిటీ ఏమన్నా మిస్ చేస్తున్నానేమో అనిపించింది. సో ఇంత ఎలా చేస్తున్నాను, ఇంత 4 kgs బిర్యానీ ఎలా చేస్తున్నానంటే, ఒక చిన్న టెక్నిక్. మామూలుగా మనం కేజీ 2 kgs ఎలా చేస్తామో, అంటే 2 kgకి 1 kgకి ఎంత 1 kgకి 2 kgకి ఎంత క్వాంటిటీ వేస్తామో దానికంటే డబుల్ వేయాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయి అదే చేస్తున్నాను. సో అది ఆ చిన్న టెక్నిక్తో నేను ఇది బిర్యానీ చేశాను అనమాట. ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం వేసింది, కానీ ఓకే పర్లేదు, టేస్ట్ చాలా బాగుంది. చూడండి యాపిల్ ఎలా ఆడుతుందో, అన్ని క్యాపులు తీసుకుంటూ ఇదేంటి అదేంటి అని ఆడుకుంటూ, తను విసిగిస్తూ నన్ను విసిగిస్తుంది, తను విసిగిపోతుంది. అంత చిరాకు అయింది పాపం. తనకి రేకుల కింద కాబట్టి చాలా చెమట ఎక్కువ అయిపోయి ఆ చెమటకు అంత చిరాకు చేసుకుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ అత్త టెంపుల్కి వెళ్ళొచ్చింది. ఫస్ట్ యాపిల్ కూడా టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయింది, కానీ మళ్ళీ సడన్గా ఏమైందో వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండి నాతో పాటు తను కూడా బిర్యానీ చేసింది, నాకు హెల్ప్ చేసింది అన్నమాట. వాళ్ళ అత్త అక్కడ నుండి దద్దోజనం తీసుకొచ్చింది, పెరుగన్నం. తనకు పెరుగంటే అస్సలు నచ్చదు, కానీ ఎందుకో ఫస్ట్ టైం ఒక్క బుక్క తిన్నది, తర్వాత మళ్ళీ తింటుందేమో, అలాగే అలవాటు చేద్దాం అనుకున్నాం, కానీ ఒక్క బుక్క తిని ఆపేసింది. తనకు ఒక బుక్క తర్వాత టేస్ట్ తెలిసిపోయినట్టుంది, అస్సలు తినలేదు. చూడండి ఎలా చేస్తుందో. ఇక తినురా అంటే అస్సలు తినట్లేదు. మేము బిర్యానీ చేద్దాం అనుకుని ప్లాన్ అయితే వేసాము. ఫస్ట్ బిర్యానీ అంది, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు, సో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం బిర్యానీ చేయమంది. నాకు భయం వేసింది అంత బిర్యానీ చేయగలనా అని. సో బిర్యానీ వద్దు, ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా, అందుకే చికెన్ చేసి మళ్ళీ బగారా రైస్ చేద్దాం, ఇంకేదైనా స్వీట్ చేద్దాం అనుకున్నాను. కానీ తను లేదు బిర్యానీ కావాలని పట్టుబట్టింది. సో బిర్యానీకి కావాల్సినవి ఇంకా సామాన్లు ఇంట్లో ఏం లేకుండే. లక్కీగా మాకు ఆ రోజు సండే అయింది. సండే మార్కెట్ కాబట్టి మామయ్య మార్నింగే వెళ్ళేసి సామాన్లన్నీ తీసుకొచ్చారు. ఈ ఆకు, చెక్క, పూత, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా, కావాల్సిన మసాలాన్ని ఒక లిస్ట్ రాసిస్తే ఆ లిస్ట్ ప్రకారం పుదీనా, కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చారు. సో లక్కీగా సండే కాబట్టి సేఫ్ అయిపోయాము. అన్నీ చూడండి నేను చూపిస్తున్నాను. ఈ ప్యాకెట్స్ అయితే మాకు మార్కెట్లో 10 రూపీస్కి ఒకటే ప్యాకెట్ దొరుకుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ 10 రూపీస్ ప్యాకెట్. ఈచ్ ప్యాకెట్ 10 రూపీస్ అన్నమాట. మీరు అందులో ఏ మసాలా ఐటమ్ అన్న తీసుకోండి, 10 రూపీస్. ఇంకా బిర్యానీ మసాలా, బగారా మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ షాప్లో తీసుకొచ్చారు. సో ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. అసలే ఇంత బిర్యానీ చేయడం ఫస్ట్ టైం అంటే ఇంకా అందులో కట్టెల పొయ్యి మీద చేస్తున్నా. నాకైతే కట్టెల పొయ్యి మీద అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. సో బిర్యానీ ఇంత చేయడం ఫస్ట్ టైం అండ్ కట్టెల పొయ్యి మీద చేయడం ఫస్ట్ టైం. ఏం లేదు దానిలాగానే, కాకపోతే ఫ్లేమ్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి. కట్టెలు అంటే ఎక్కువ మండుతాయి కదా ఒకటేసారి, అలా కాకుండా అది కట్టె ఒక్కొక్కటి పెట్టుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ టైం నేను ఇంత చేశాను అండ్ చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇదేంటంటే జల్లెడ, స్ట్రెయినర్ పెద్దది లేకుండే, అందుకే 2 జల్లెల్లో ఇలా రైస్ స్ట్రెయిన్ చేసాము. కట్టెల పొయ్యి కాబట్టి ఫస్ట్ రైస్ వండేసి తర్వాత ఈ బగారా కోసం చికెన్ అంతా కలిపి పక్కకు పెట్టేసి అప్పుడు బగారా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము. సో బిర్యానీ ప్రాసెస్ నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో చూపెట్టాను కాబట్టి ఇప్పుడైతే అంత డీటెయిల్గా వీడియో అయితే తీయలేదు, నార్మల్గా అలా బ్లాగ్లా తీసాను. తర్వాత అయితే ఈ బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ సండే కాబట్టి ఈవినింగ్ మార్కెట్ వెళ్ళేసాము. తీసుకో, నువ్వు అన్నవాడు అన్నాడు. ఏయ్ తీసుకోరా.
ఏదో ఒకటి తీసుకోపోదాం నాడు వద్దాటప్పా పోదాం. పడతాయా నేను ఆ రోజు మార్కెట్ వెళ్ళింది అయితే వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు, ముందుగానే ప్రిపేర్ అయ్యాను వెజిటేబుల్స్ ఏం తీసుకోవద్దని. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి అండ్ ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి వెజిటేబుల్స్ తినడం తక్కువైంది, పప్పులు సూపులు తినడం ఎక్కువైపోయింది కాబట్టి ఇంట్లో కొన్ని ఉన్నాయి. సో వెజిటేబుల్స్ అయితే ఏం తీసుకోలేదు. మెయిన్గా నేను వెళ్ళిందంటే కొన్ని మసాలా ఐటమ్స్ కోసం వెళ్ళాము. మీకు అంతకుముందు అంటే సో ఫస్ట్ స్టార్టింగ్లో చూపెట్టాను కదా మామయ్య మసాలాలు తీసుకొచ్చారని, అవన్నీ అయిపోయాయి. మళ్ళీ వాటి కోసం అయితే నేను వెళ్ళాను. వాటి కోసం ఇంకా ఈ ధనియాలు, జీలకర్ర, ఆవాలు, సో పచ్చలు, ఇంకా కారపూరలో కలపడానికి ఎల్లిపాయలు, ధనియాలు కావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మసాలా ఐటమ్స్ అన్నీ 10 రూపీస్వే. ఇవన్నీ తీసుకొచ్చాను. ఇవన్నీ మీకు ప్యాకెట్స్లో చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడైతే వీడియో తీయలేదు. నేను ఇప్పుడు ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానంటే ధనియాల పౌడర్ కారపొడిలోకి, ఇంకా గరం మసాలా మామూలుగా చికెన్లోకి, మటన్లోకి, ఎగ్ కర్రీలోకి గరం మసాలా, అండ్ ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ కోసం ఓమా, జీలకర్ర, సోంపు, ఇవి 3 ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసి పడుకునేటప్పుడైనా లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తోని తాగితే మనకు వెయిట్ లాస్ అవుతుందంట. సో నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, ఆ పౌడర్ అయిపోయింది, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇది సెకండ్ టైం అన్నమాట నేను అలా చేయడం. అంటే ఈ పౌడర్ ప్రిపేర్ అయితే చేశాను కానీ తాగడం అయితే లేదు. ఒక్కరోజు తాగాను ప్రిపేర్ చేసుకున్నందుకు, అంతే మళ్ళీ అది అటే పోయింది. సో ఇక్కడైతే గరం మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మెయిన్గా నేను మార్కెట్ వెళ్ళింది దేనికోసం అంటే యాపిల్ చెప్పుల కోసం అండ్ నా చెప్పుల కోసం. మేము గోల్వాడకు వెళ్ళేసరికి యాపిల్ చెప్పులు అయితే పాపం ఒకటి కుక్క ఎత్తుకెళ్ళిపోయింది, ఎంత వెతికినా అది దొరకలేదు. తనేమో చాలా ఏడ్చేసింది, మమ్మీ నా చెప్పు ఒకటే పోయింది, ఒకటే ఉంది, ఇంకొకటి ఎక్కడో పోయిందని. అందుకే తనను మార్కెట్ తీసుకెళ్ళి తన సైజ్ చెప్పులు తీసుకున్నాము. ఇంకా తనకి ఏంటంటే ఆ గ్రీన్ కలరే కావాలని, తనకు అంతకుముందు ఉన్న చెప్పులు కూడా గ్రీన్ కలరే, నాకు సేమ్ అవే కావాలని పట్టుబట్టింది. మళ్ళీ అవే తీసుకున్నాము. నేను ఇక్కడ చూపించిన టాప్స్ అయితే జస్ట్ మీరైతే కాస్ట్ గెస్ చేయండి ఎంత ఉంటుందో, గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకపోతే నేను చెప్పేస్తాను ఎంతనో. ఒకవేళ మీరు గెస్ చేసి ఉంటే నేను చెప్పడానికంటే ముందు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. సో ఈ వీటికైతే 150 రూపీస్ అన్నమాట. ఒక టాప్ వచ్చేసి 150 రూపీస్. ఈ టాప్ అయితే పైన చూపించిన టాప్ అయితే చాలా బాగుంది. ఇది మా కావ్య తీసుకుంది, మా సిస్టర్. ఇంకా మిగిలిన 2 టాప్లు అయితే నేను తీసుకున్నాను. ఎంత బాగున్నాయంటే టాప్లు. 150 అంటే నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్, చాలా తక్కువలో వచ్చాయి. అందుకే 3 తీసుకున్నాము. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్ ఇంకొకటి తీసుకున్నాము, అదైతే నేను వీడియోలో చూపించలేదు. సో ఇక్కడైతే ధనియాలు పౌడర్ పట్టేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట నా పెళ్ళైనప్పటి నుంచి ఇలా మిరపకాయలు తీసుకొని కారపొడి పట్టించి, మిరపకాయలు ఎండపోసి కారం పట్టించి అందులో ఈ వెల్లుల్లి ఉన్ను ధనియాలు కలపడం, ఈ ప్రాసెస్ అంతా నాకు ఫస్ట్ టైం, ఎప్పుడూ చేయలేదు. ఎన్ని డేస్ మేము ప్యాకెట్ కారం వాడాము కానీ ఇప్పటికీ ఆ ప్యాకెట్ కారం వాడితే కూడా మంచిది కాదని ఒకేసారి ఇలా 6 కేజీస్ తీసుకున్నాను మిరపకాయలు. 6 కేజీస్కి 1/2 కేజీ ఎల్లిపాయలు, ఇంకా 1/2 కేజీ ధనియాలు, ఇవన్నీ మిక్సీ పట్టేసి అందులో కలిపేశాను. ఇంకా సాల్ట్ కూడా 2 ప్యాకెట్స్. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మెయిన్గా సమ్మర్ వచ్చిందంటే కారపొడి, చింతపండు, ఇంకా పసుపు కొమ్ములు, పచ్చడ. సో సమ్మర్లో అంటే ఇవే గుర్తుకొస్తాయి. ఇలా మిక్సీ చేసిన గరం మసాలా, ఇప్పుడు నేను ఇందులో వేసి అయితే గరం మసాలా, దాని పక్కకుంది ధనియాల పొడి, ఇవన్నీ అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ అయితే నేను వెయిట్ లాస్ కోసం అని చూపించాను కదా, అదైతే నేను ఖచ్చితంగా ఈ సీసాలోనే దాపెడతాను. ఇక్కడైతే నేను కారపొడి కోసం ప్రిపేర్ అవుతున్నాను. యాపిల్ అయితే నా చుట్టుపక్కల అస్సలు ఉంచుకోలేదు అండ్ మెయిన్గా ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకున్నాను, లేకపోతే తర్వాత నాకే కష్టమైపోతుంది. యాపిల్ కూడా దగ్గర లేకుండా చూసుకున్నాను. ఇదైతే మొత్తం నేను 6 కేజీస్ తీసుకున్నాను మిరపకాయలు. 6 కేజీస్కి నాకు 5.25 వచ్చింది కారపొడి. అంటే 5 కేజీస్ పైన ఇంకొక 1/2 కిలో వచ్చింది. అందులో 1.5 ప్యాకెట్ ఉప్పు కలిపాను. యాక్చువల్గా అయితే 2 ప్యాకెట్స్ కలపాలంట, కానీ నా దగ్గర లేకుండే 1.5 ప్యాకెటే ఉండే. ఆ ప్యాకెట్ మొత్తం కలిపేశాను. అండ్ ఇక్కడ ఈ రెడ్ కలర్ బౌల్లో వెల్లుల్లి అండ్ ఇంకో బౌల్లో ధనియాలు, ఇవి మొత్తం కలిపాను. సో కారపొడి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాన్ ఆన్లో ఉన్నా, లేకపోతే మీ చుట్టుపక్కల పిల్లలు ఉన్నా, ఏదో కొంచెం
గాలి వచ్చినా కానీ ఆ కారపొడి మీద పడిపోయి అంత మంటలేస్తుంది. అందుకే కారపొడి కలిపేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ అయితే చాలా మెయిన్. మాస్క్ పెట్టుకోవాలి. నేను మాస్క్ కొంచెం కలిపిన తర్వాత ఐడియా వచ్చింది మాస్క్ పెట్టుకుంటే ఈ బాధ ఉండదు కదా అని. ఇంకా మొత్తం కలిపిన తర్వాత ఇంకొక ఐడియా వచ్చింది ఏంటంటే చేతికి కవర్ వేసుకుంటే బాగుంటుంది కదా అని. మనకు అన్నీ అంతే లేట్గా అర్థమవుతాయి కదా. ఆల్రెడీ కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను మనకు అన్ని లేట్గా అర్థమవుతాయి అని. ఇది కూడా అంతే, కొన్ని లేట్గా అర్థమవుతాయి. అప్పుడప్పుడు తలకే పనిచేయదన్నమాట. సో నైట్ అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అంటే అదే అవన్నీ పొడులు మిక్సీ పట్టడం, అన్నీ చదువుకోవడం, కారపొడి కలపడం అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నైట్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి బాగుండే, కాకపోతే నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టారు, చూపించడం మాత్రం మర్చిపోయాను. నాకైతే ఆ కేక్ బాగా నచ్చింది. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, కాకపోతే ఆ డిజైన్ అదంతా బాగుంది. ఈ పిక్ ఏంటంటే రాఖీ పౌర్ణమి అప్పుడు, అదే రాఖీ పండుగ రోజు హాస్టల్ దగ్గర దిగారు. సో ఇక్కడ గ్రీన్ కలర్ డ్రెస్లో ఉంది కదా ఈమె ఒకటే, ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ ఆమె. సో తను హాస్టల్లో ఉన్నప్పుడు మేమందరం తనని ఇంటికి పంపించకపోతే రాఖీ కట్టించుకుందామని అక్కడికే వెళ్ళాము. సో అప్పుడు దిగిన పిక్ అన్నమాట ఇది. మళ్ళీ రీక్రియేషన్, అప్పుడు ఆ పిక్లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండడానికి వీళ్ళందరూ నిల్చుంటున్నారు. అలా అంటే గొడవ పడుతున్నారు, నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడున్నా, ఇక్కడ నిల్చుందాం, అక్కడ నిల్చుందామని. సో అప్పటి పిక్కి ఇప్పుడు పిక్ రీక్రియేషన్ అనమాట. అందరూ అప్పుడు ఉన్నట్లేరు, పాప కొంచెం బాగా అయిపోయారు. సో ఇదే ఈరోజు వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.